50 మంది భక్తులకు విజ్ఞప్తి. చిలకలూరుపేట పెదనందిపాడు రోడ్డు దాసరి కాలనీలో వేంచేసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారు మరియు నాగేంద్ర స్వామి వారి దేవస్థానంలో అమ్మవారు 1995వ సంవత్సరంలో ప్రతిష్ఠించబడి ఆ రోజు నుండి కూడా ప్రతిరోజు కూడా దినదిన ప్రవర్ధమానంగా దేవాలయం అభివృద్ధి చెందుతూ వస్తూ ఉన్నది. కేవలం భక్తుల సహకారంతో ఈ మహత్తరమైన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అట్లాగే కార్తీక మాసంలో అమ్మవారి ప్రత్యేక పూజలు, నాగేంద్ర స్వామికి కూడా ప్రత్యేక అభిషేకాలు, నాగుల చవితికి కానీ సుబ్రహ్మణ్య షష్ఠికి కానీ ఇటువంటి కార్యక్రమాల పట్ల నాగేంద్ర స్వామి కూడా ప్రత్యేక పూజాది కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో ప్రతిరోజు కూడా ఒక్కో రోజు ఒక్కో అలంకారంతో ఆ తల్లి మనకు దర్శనమిస్తుంది. ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారికి 22వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా అమ్మవారి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. అమ్మవారి మొదటి రోజు నుండి ఈరోజు అమ్మవారికి పార్వతీదేవి, 2వ రోజు రాజ్యలక్ష్మీదేవి, 3వ రోజు అన్నపూర్ణాదేవి, 4వ రోజు రాజరాజేశ్వరి దేవి, 5వ రోజు గజలక్ష్మీదేవి, 6వ రోజు కాళికాదేవి, 7వ రోజు గాయత్రీదేవి, 8వ రోజు మూలా నక్షత్రం అమ్మవారి పుట్టినరోజు సరస్వతీదేవి, తర్వాత 8వ రోజు దుర్గాష్టమి దుర్గాదేవి అమ్మవారి అలంకరణ, దుర్గాష్టమి రోజున దుర్గాదేవి, తర్వాత మహర్నవమి అనేక రకాల ఘోర రాక్షసుల్ని శుంభ నిశుంభులు, రక్తబీజుడు, ధూమ్రలోచనుడు, మహిషాసురుడు ఇటువంటి మహత్తరమైన రాక్షసుల్ని సంహరించి ఆ జగన్మాత విజయదుర్గగా మనకు దర్శనమిస్తుంది. విజయదశమి రోజున అత్యంత వైభవంగా జరిగేటువంటి ఈ నవరాత్రి ఉత్సవాలలో ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలి. విజయదశమి రోజు సాయంత్రం 6 గంటలకు అమ్మవారి శమీ పూజా మహోత్సవం, తదుపరి అమ్మవారికి పవళింపు సేవా కార్యక్రమం జరుగుతుంది. ఈ పవళింపు సేవా కార్యక్రమం అంటే అమ్మవారి ఉయ్యాల్లో ఊపడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అమ్మవారికి ఉయ్యాల ఊపేటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని ఆ ఉయ్యాల ఊపడంలో చాలా విశేషం ఉంది. వివాహం కానీ, సంతానం కానీ, ఏ చదువు కానీ, ఉద్యోగం కానీ ఎవరైతే ఏ కోరికలతో అమ్మవారి ఉయ్యాలను ఊపుతారో విజయదశమి రోజున వాళ్ళ కోరికను ఆ తల్లి చక్కగా నెరవేరుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఈ దేవి నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవస్థాన కమిటీ వారు మరియు భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సింగిరేసు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్.